దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు ఈ దినమంతయు చేయ పనిలో దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 60:1 నీపై వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను లేపుతూ ఉన్నాడు, నిన్ను ఉత్తేజపరుస్తూ ఉన్నాడు, నీకు వెలుగును ఉదయింపచేస్తూ ఉన్నాడు. లేపుని వాడు ఎవరు అంటే యేసయ్య. నిన్ను ఉత్తరింపజేసిన వాడు ఎవరు అంటే నిన్ను కన్నవాడు యేసయ్య. ఆయననే స్మరించుకోవాలని, ఆయన సాక్షిగా ప్రకాశింపచేయాలని నిన్ను నిలవబెడుతున్నాడు. ఆయన ఎవరు అని ఆలోచిస్తున్నావా? రాజాతి రాజు, ప్రభువులో ప్రభువుని వేనేళ్లతో ప్రకటించటానికి, వేనేళ్లతో ఆరాధించటానికి, గణపరచటానికి, నిన్ను ఉన్నతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి కృప చూపించి ఇటువంటి భాగ్యం ఇస్తా ఉన్నాడు. ఈరోజు ఆలోచించు. జనములందరూ నీ వెలుగులోకి రావాలని, లోకములో ఉన్న రాజులందరూ ఆయన ఉదయకాంతి వైపు నీ దగ్గరికి రావాలని నువ్వు విశ్వసించినట్లయితే వారందరూ కూడి వచ్చి నీ పాదాల చెంత ఉండాలని దేవుడు నిన్ను తేజరిల్ల చేస్తున్నాడు. కాబట్టి అనేక మంది శ్రమల్లో ఉన్నవారిని, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శోధనలో, కుటుంబ సమస్యల్లో, ఎన్నో బంధకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నీవు తేజరిల్లాలి, నీ వెలుగు ప్రకాశింప చెయ్యాలి, నీ శక్తిని ప్రకటింప చెయ్యాలి. అందుకే అంటున్నాడు, శ్రమలలో నువ్వు నిలబడాలి. అందుకనే ఆయన తేజరిల్ల చేసి శక్తినిచ్చి అభిషేకాన్ని ఇచ్చి నీకు అటువంటి ధన్యతనిస్తున్నాడు. ఈరోజు నీకు నీ కుటుంబానికి జీవ కిరీటాన్ని మీరు పొందుకోవటానికి మీపై వెలుగును ఉదయింపచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడు. నిన్ను వెలిగించింది, నిన్ను లేపింది, నిన్ను ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? అనేక మందిని ఆయన వెలుగులో, ఆయన ప్రసన్నతలో, ఆయన ప్రకాశములో, ఆయన మార్గములో నువ్వు నడిపించుకుంటూ వెళ్తావని అటువంటి కృపనికి ఇస్తున్నాడు. కాబట్టి నీవు నీ కుటుంబము యథార్థతగా, పరిశుద్ధతగా ఆయన వెలుగులో, సత్యములో నడుస్తూ ఉంటే కనుక ఆయన ఆనందింపచేసి మరోసారి నేను లేవనెత్తి ఆశీర్వదిస్తాడు, అనేక మందిని వెలుగునిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక.